మీరు ప్రతిరోజూ భోజనంతో పాటు పచ్చి ఉల్లిపాయ తింటున్నారా? చాలామంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. కానీ నిజంగా ఇది అందరికీ సేఫా? లేక మనకు తెలియని కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయా? హ్మ్. ఈరోజు మనం ఉల్లిపాయను పచ్చిగా తినడం వల్ల కలిగే అసలు లాభాలేమిటి, అలాగే ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనే ముఖ్యమైన విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. ఉల్లిపాయను పచ్చిగా తింటున్నారా? అయితే ఈ నిజాలు తెలుసుకోండి. ఉల్లిపాయ అనియన్ ఎలా ఉంటుంది? ఉల్లిపాయ మన రోజువారీ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. దానిని కూరల్లో మాత్రమే కాకుండా చాలామంది పచ్చిగా కూడా తింటారు. కాని పచ్చి ఉల్లిపాయ తినడంలో కొన్ని ప్రయోజనాలున్నట్లే కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల లాభాలు: రక్తశుద్ధి అండ్ ఇమ్యూనిటీ పెంపు. ఉల్లిపాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, క్వర్సెటిన్ వంటి పదార్థాలు రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. పచ్చి ఉల్లిపాయ రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెకు రక్షణ ఇస్తుంది. జీర్ణక్రియ మెరుగుదల. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఉల్లిపాయకు శరీరాన్ని కూల్ చేసే గుణం ఉంది. వేసవిలో హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఖాళీ కడుపుతో తినకండి. పచ్చి ఉల్లిపాయ ఖాళీ కడుపుతో తింటే గ్యాస్, అసిడిటీ సమస్యలు రావచ్చు. అధికంగా తినడం ప్రమాదం. ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, హార్ట్బర్న్ సమస్యలు వస్తాయి. నోటి దుర్వాసన. పచ్చి ఉల్లిపాయ తిన్న తర్వాత నోటి దుర్వాసన వస్తుంది. ఇది చాలామందికి అసౌకర్యం కలిగిస్తుంది. కొన్ని మందులకు రియాక్షన్. బీపీ లేదా షుగర్ మందులు తీసుకునేవారు ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే ఇది మందుల ప్రభావాన్ని మార్చవచ్చు. సలాడ్స్తో కలిపితే బెస్ట్. ఉల్లిపాయను నిమ్మరసం, ఉప్పుతో కలిపి తింటే మంచిది. పెరుగుతో కలిపి తింటే అసిడిటీ తగ్గుతుంది. మధ్యాహ్న భోజనంలో తింటే బాగా జీర్ణమవుతుంది. మొత్తానికి ఉల్లిపాయను పచ్చిగా తినడం ఆరోగ్యానికి మంచిదే, కాని మోతాదు, సమయం, విధానం చాలా ముఖ్యం. సరైన విధంగా తీసుకుంటే ఇది ఔషధంలా పనిచేస్తుంది. కాని తప్పుగా తింటే చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇకపై ఏ ఆహారమైనా అర్థం చేసుకుని జాగ్రత్తగా తీసుకోండి. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. చిన్న అలవాట్లు మార్చుకుంటే పెద్ద ఫలితాలు పొందవచ్చు. గో